ముందు మాలీవుడ్, తర్వాత టాలీవుడ్, మళ్ళీ కోలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్. ఇది సాయి పల్లవి జర్నీ. మేడే రోజున పల్లవి నటించిన మొదటి హిందీ చిత్రం థియేటర్స్లోకి వచ్చింది. రామాయణ కంటే ముందు రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. అందుకే చాలా అంచనాలు కనిపించాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన వసూళ్లు చూసి పల్లవికి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. 2015లో ప్రేమ మూవీతో మొదటిసారి మాలీవుడ్ లో మెరిసింది సాయి పల్లవి. ఇది ప్రేమ కథా చిత్రం. అక్కడ సంచలన విజయం సాధించింది. 2017లో ఫిదా పేరుతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాలీవుడ్ లో మాత్రమే కణం పేరుతో ప్రయోగాత్మక ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఇదంతా కూడా సౌత్ సైడ్ సాయి పల్లవి స్టోరీ. ఇప్పుడు ఏక్ దిన్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మే 1న భారీ ఎత్తున విడుదలైంది ఈ చిత్రం. అయితే హిందీ ఆడియన్స్ పల్లవి మూవీ ఎందుకో ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఏక్ దిన్ చిత్రాన్ని నిర్మించాడు. అతని తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. థాయ్ రొమాంటిక్ చిత్రం వన్ డే మూవీకి ఏక్ దిన్ అఫీషియల్ రీమేక్. అయితే ఎంత ప్రమోషన్ నిర్వహించినా ఈ చిత్రం తొలి రోజు ₹1 కోటి మాత్రమే సాధించి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక మొదటి వీకెండ్ దాటే వరకు వసూలు చూస్తే వరల్డ్ వైడ్ 5 కోట్ల లోపే వచ్చాయి. దీంతో పల్లవికి బాలీవుడ్ డెబ్యూట్ గట్టిగానే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పల్లవి ఆశలన్నీ దీపావళికి రిలీజ్ కానున్న మరో భారీ హిందీ చిత్రం రామాయణ పైనే ఉన్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలతో 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తోంది రామాయణ. ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.